హలో. సో అనమ్మ జీవితం నేను సైలెంట్ గా ఉన్నాను. నాకు తెలుసు ఈ నంబర్ నా హార్ట్ బీట్ వినడానికి కదరా. చెప్పు తీసుకుని పడతా నీకు. కొంచెం కూడా మళ్ళీ మాట్లాడతా. నీ ఆట బిట్టే సరే కానీ నీకు గుడ్ న్యూస్ రా. ఏ గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అయితే నీకు అసలు మీరు ఫోన్ చేయతారు. మీ అప్పకి నీకు ఎన్నిసార్లు చెప్పినామా? గాలి వస్తుందిరా. లండన్ పోయావా? అంటాను కదా లోపలదానా చిల్లరదానా ఓపెన్ ప్లేస్ లో మీటింగ్ జరుగుతుంది. అర్థమైందా? మీటింగ్ వ్యాపారమా? మెట్ట కొడతా. ఇట్లా వ్యాపారం అంటే పొదలు పంచుకుంటున్నారా? నీ పంచుకుంటున్నారు చూడు మీకు. మరి ఓపెన్ ప్లేస్ లో మీటింగ్ ఏందిరా? మీటింగ్ ఏంది నీకు? నీకు అవసరంలే ఇవన్నీ, అవసరంలే నీకు. మీటింగ్లు ఇవన్నీ అవసరమా? మీరు ఫోన్లో చేయిద్దరు సప్పాయి నీకు. నాకు వస్తాం గమ్మంటి. నీకు గుడ్ న్యూస్ చెప్తాను కాల్ చేసిరా. గుడ్ న్యూస్ ఏంది? ఏ గుడ్ న్యూస్ అసలు అవసరంలే. ఇట్లా ఆడున్నాను నేనేమో చెప్పమంటారా? నేమన్నా సుజాత కడుపు వచ్చిందిరా. ఎవరికి? సుజాతకి. ఏ లోపడదానా చిల్లర మొగం దానా కడుపు ఎట్లొస్తుంది నీకు? కడుపు నేనే కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపేసి నితిన్ని పంపించారా. చిల్లర మొగదానా, చిల్లర బోకుదానా, బోకు పండు అట్లాడి నువ్వు. అందుకే దానికి చెప్పినా, ముండకు చెప్పినా, బైకారం ముండ దీన్ని ఎట్లా దాన్ని నమ్మద్దే. చిల్లర దానా పోతావే, నాశనమైపోతావనే. అసలు ఎంత పని చేసినా ఉసురు కొట్టుకొని పోతావు నువ్వు. బజార్ మగం దానా నీ బుద్ధి. నువ్వు చేపించుకుంటామే కడుపు. నీకు వచ్చే కానీ నువ్వు చేసుకుంటామే. ఏదో మెడిసిన్ వాడతావు దానికి పోయేదానికి. అట్లా ముండయి నువ్వు అందరితో చిల్లర చేపిస్తున్నావు నువ్వు. అసలు నువ్వు అంత అమాయకురాలను ఎట్లా చేయాలనిపించింది నీకు? చేయలేదురా, నితిన్తో చేయించా. బోకర్ మొగం దానా. సరేలే, మన ఇద్దరి మధ్య తన ఎందుకనరా? చెప్పుతో కొడతా నీ అక్కని అని మనం మాట్లాడేట. నీ అక్క మరి ఎవరు చేసుకుంటావా? నీకు నాకేమైనా ఉందేమోనా? మళ్ళా మాట్లాడతావు నీ అక్క. మళ్ళా నాకు బూతులు రబ్బింగా. అంతులేని ప్రయాణంలో పక్క వాళ్ళు ఎందుకురా? అద్దులేని ప్రయాణంలో నీకే. నిన్ను పండబెట్టి నరుకుతా నీ అబ్బా. నువ్వు నీ అబ్బగాడు ఏమైనా కట్టలు దిగుతున్నారేమన్నా? ఒకసారి అవలా నువ్వు దాని అమ్మాయి. నేను కట్టుకున్న జీవితాన్ని ఎంత ఎట్లా ఊహించుకున్నది తెలుసు దాన్ని. నేను దండి ఊహించుకున్నారా నీతో? నీ అబ్బా మళ్ళా మాట్లాడతా. మళ్ళీ ఎన్ని ఊహించుకుంటావో. సరే నీకేమన్నా ఉందా? నీకేమన్నా కొద్దిగైనా చెప్పినా, ముండకు చెప్పినా వద్దే సవాసాలు వద్దే. ఈ స్నేహం మంచిది కాదు. సమోసాలు ఎందుకురా? నేను అంటాడది జత ఫ్రెండ్షిప్ అంటాడదే. సమోసాలు తినకూడదా? చెప్పుతో కొడతా మళ్ళా సమోసాలు అన్నీ ఉంటాయి. ఇట్లా ఈ కాలంలో నమ్మద్దా ఎవరిని అని చెప్పినా. నేను ఎందుకు పని చేసే తెలుసారా? పోయే నువ్వు చీప్ లెక్కర్ దానేదానా. నువ్వు గొజ్జా కాబట్టి అందుకు నితిన్తో చేపించానా. మళ్ళీ గొజ్జమ్మంటదనా. నువ్వు ఆడతాను గొజ్జే ఆటలాడతాను. తండ్రి నువ్వేం చెప్పుకున్నా. చెప్పుతో కొడతాను ఈ అక్కని అని మనం నేను చెప్తానా. నాకు నీ మొగతనం డౌట్ రాకూడదని అలా చేశారా? చెప్పుదానా. నాకు వస్తాయి, నాకు మంచి బూతులు వస్తున్నాయి. నోట్లో చెడ్డ పదాలని వాడతానా. నేను ఎప్పుడు లేని పదాలు వాడతాను. అసలు నాకు నోటు రాకోకుండా కూడా రప్పించగలి చేస్తానవు. నాకు అనవసరం. ఓపినంత వరకు ఉండు. నువ్వు చిల్లర ఆటలాడద్దు అంటాడా. ఇప్పుడు ఆ ముండ ఏడ సచ్చింది దానికి. ఎందుకురా గొజ్జావు నువ్వే? గొజ్జమ్మంటదనా? గొజ్జనా కొడుక చిల్లరేదవా. గాలికి పోయినాడంటే మీటింగ్ కి. గాలికి మీటింగ్ పోతే ఇంకా వేరే వాళ్ళు పిల్లలు కంటారా? లోపల ఉండదనా. గాలి తిరగకుండా ఎదవ నా కొడుక. గొజ్జమ్మంటదనా. గాడి పెళ్లి ఎవరు చిల్లర నా కొడుక. చిల్లర బజార్ గొజ్జేదవా. కాళ్ళ కింద పోయే చిల్లర నా కొడుకు గాలి తిరుగుతున్నాడంట. గాలికే తిరుగుతాడు, అదేమో వేరే వంద తిరుగుతుంది. చిల్లర దానా నువ్వు. చిల్లర నా కొడుక. బజార్ మగం దానా. బజార్ గొజ్జమ్మంటదనా. పిర్రలు వేసుకొని ఊరి మీద గాలి తిరుగుకుంటే ఎవడ్రా నువ్వు? బజార్ మగం దానా. పిర్రలు గాలి కారేసుకొని తిరిగిన కొడుక. చిల్లర దానా బజార్ మంటదానా. నీ మళ్ళా మీ బూతులు నోట్లు పెడితే మళ్ళా చిల్లర మగం దానా. మీ ఊరంతేనా మీ అబ్బా? గాలి తిరుగుతున్నావురా.
ఏ గాలి తిరుగుతాను ఎక్కడ తిరుగుతాను నీకు అవసరమని నీ ఎక్క మళ్ళా నీ ఆడకాయని తిరుగుతాను ఏమని చేస్తాను నీకే ఆ ఈ సన్నాసి మొగం దాన సన్నాసి అట్లా ఆడుకుంటాను అంతా నువ్వు ఎంతమంది నాన్న చేస్తావు అనుకుంటున్నావు నువ్వు గొప్ప ఉండదానా మన ఇద్దరి మధ్యన ఎవరు ఆగకూడదురా. చెబుతా కొడతా నీ యొక్క మన మధ్య మళ్ళీ అన్నీ అనుకో నువ్వు ఏమన్నా ప్లీజ్ రా. నిన్నెవరు చేసుకుంటారే పరిగమానం ఉండదనా నేను చేసుకున్నట్టు వాడు ఎవడో కానీ నాశనం సర్వనాశనం అయిపోతాడు నేను కూడా నేను ఊరికే చేసుకుంటారా. చెప్పుతో చేసుకుంటా మళ్ళా ఏది మళ్ళా నేను అసలు ఊరికే గమ్మనుండేదని ఉంటా గానీ నిన్ను మాత్రం చేసుకోను. ఇప్పుడు సుజాత పరిస్థితి ఎట్లా నాకు బాధ అవుతుంది. చెప్పు దిగులు కొడతా దానికి ఫోన్ దానికి ఖచ్చితంగా కానీ నాకు లైన్ కలపాలి నువ్వు లైన్ కలిపి ఏదైనా ఫోన్ అని చెయ్యి. లైన్ కలిపేకి ఖర్చు అవుతుందిరా. ఎంతగానో పర్లేదు చెయ్యి నువ్వు అన్ని అమ్మడసరంగా. నితిన్ కూడా అదే అన్నాడు, ఎంత ఖర్చు అయినా పర్లేదు అన్నాడు రా. అందుకే కలిపారా. నీకు బూతులు వస్తాయి లెక్కలేని బూతులు వస్తాయి. సేమ్ నితిన్ లాగే అడిగేవరా. చిల్లర మగం దానా నువ్వు ఏం మాట్లాడుతున్నావు మళ్ళీ వానికి అలా లోపల నా కొడుకు ఎవడు పడు వాడిని వాడిని ఇప్పగా నన్ను పగల పెట్టి నరకపోతే మళ్ళా నేను ఏ రాను మళ్ళా నువ్వు కాదంటావా. గొజ్జదారా గొజ్జగా నీ గొజ్జ ఆటలు ఆడద్దు అర్థమైందే నా దగ్గర గొజ్జ ఆటలు ఆడినావు అనుకో. సరే ఏం తిన్నావురా. తినే కనిపెట్టు లైన్ కలుపు అన్నా లైన్ ఎందుకురా అంత మందికి కలిపితే బాగుండదురా. లోపల ఉందనా నీ అనుకునేట్లు నీ ఆలోచనలో పోతే చిల్లరదానా బజార్ మగం దానా నీకేమన్నా ఉందా పోయిందా నీకేమన్నా ఇలా నువ్వే అదరా లైన్ కలపంటాను. చిల్లర మగం దాని అంటాడది నేను ఫోన్ లైన్ కలుపు ఫోన్ లో మాట్లాడదాము అని. ఫోన్ లైన్ అంటే టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాలరా. యూత్వే నువ్వు అబ్బా చిల్లర మగం దాని లైన్ వేయాలంటే పోల్లు కావాలి కదరా. నీకి నువ్వు నోరు మూసుకొని కూర్చో నాకి అబ్బా నమ్మ అందుకే చెప్తాను నంబర్లు పెట్టుకో అంటే డిలీట్ చేసి పడుతుంది ఎన్ని సిమ్ అది కూడా అంతే వాళ్ళ ఆయన తెలియకూడదని ఎన్ని నీ అబ్బా ఫోన్ చేస్తానంటే వద్దు చేయొద్దు అంటది అది కూడా ముండా దీనికి చేయమంటా కదరా. నువ్వెంత చిల్లర రోడ్ గిరిచిందానివే నువ్వు బజార్ నా కొడుకురా. నువ్వు రా గొజ్జాదాని బజార్ నా కొడుకు చిల్లర ఎదవరా నువ్వు. తిరిగే గొజ్జ ఎదవరా నువ్వు. నువ్వే లోపల ఉండదానా బజార్ మగదాని బోకుముండదానా ఆడుకుంటా నీ ఏక్తిలేదు మళ్ళా నీకు నీ అబ్బా పెద్ద లేకి కంతిరిదానివే నువ్వు ఎంత మందితో పోయింటావు నాకు తెలుసు అర్థమైంది. నువ్వు ఇట్లా అంటున్నావనేరా సుజాతను కూడా నాకు ఊరినే యాంగిల్ చుంబరిస్తారు మిమ్మల్ని. సరేగానే నితిన్ అయిపోయినాక నెక్స్ట్ ఎవర్రా. ఏందంటాడు నువ్వు ఏంది ఇందాక ఏమన్నావో నితిన్ తర్వాత నెక్స్ట్ ఎవర్రా గొజ్జేదవా అన్న. గొజ్జమ్ముండా నువ్వు పని నీ ఎక్క మళ్ళా నిన్ను పంగల పెట్టి నరక్కపోతే మళ్ళా నువ్వు నిన్ను చెట్టుకి అలాడదీసి కోసేయకపోతే అది నీ బుద్ధి ఎంతమంది కట్టుకుంటావు ఇట్లా ఏమనుకుంటున్నావురా. గొజ్జమ్ముండా నువ్వు కోసే కూడా ఏం లేదు కదా గొజ్జగానికి. గొజ్జమ్ముండదానా నువ్వు అసలు చూసినావా నాదేమన్నా చూసినావంటా కడిదానా నువ్వు చూసేది ఆడ కాదు నువ్వు ఇదిగా కడిదానా వీడియో కాల్ చేయరా గొజ్జేదవా. పెద్ద మోగం లెక్క బిల్డప్ ఇస్తానో చేయరా కాల్. చూడు చూసేదానికి కూడా ఉందంట అబ్బా ఎత్తుతావా నువ్వు ఫోను చేయరా వీడియో కాల్ చేయరా. మళ్ళీ చేస్తాను చేయరా ఎదవా గొజ్జా నా కొడుక. హాస్టల్ కి టీవీ కనెక్ట్ చేస్తా చేయరా. అది నీ అబ్బా నీ బతుకులేకని అది నేను చేసి నువ్వన్నా చూడమంటారు నేను చూపించేకేం పర్లేదు జనాలు మొత్తం ఉంటే కదా చూపించేకి. లోపడదానా ఇక్కడ జనాలు మొత్తం ఉన్నారు నీ అబ్బాయి మీటింగ్ మళ్ళీ ఏం బిత్తనారా గాల్లో బయట లోపల ఇప్పుడు జనాలంతా నా కళ్ళు చూస్తాను ఈడు ఇట్లా సైకి మాట్లాడుతాడు ఇంకే బూతులు వస్తాయి ఎవడో బయట నా కళ్ళు చూస్తారు కొంతమంది. చెప్పు చూడొద్దండి చూసినా కూడా ఏం లేదు అని చెప్పురా. గుజ్జముండా నీకి పల్లా పోలు చెప్తాడా మ్యాటర్ గాలి తిరుగుతానని చెప్పురా. నువ్వు వస్తారా నువ్వు అడ్రస్ నువ్వు నిజాయితీగా గొజ్జాముండ కాకుండా ఒక ఆడదాన్ని గొజ్జావాడు కాకపోతే వీడియో కాల్ చేయరా టీవీ కనెక్ట్ చేస్తా. 75 ఇంచెస్ టీవీ కనెక్ట్ చేస్తారా.
ఏ అది కూడా బోకు స్పీకర్స్ పెట్టిరా. ఏ బోకదానా బోక బోక ఆటలాడే ఏ అర్థమైందా? బేకార్ నాయలా, బేకారమంట చెప్పేది నువ్వు నీకు అర్థమవుతుందా? నీవు అర్థమైందిరా నీకు లేదని. ఫు, అట్లా కదే నువ్వు అట్లా మొగ కూడా అట్లా లేదని కూడా లేదురా. నాకు ఏ నాకు ఏం నోరు, ఏ నోరు బదుపులో నోరు పెట్టుకో. కాదు పట్టాల నీ మీద అదుపులో పండేసి ట్రైన్ ఎక్కిస్తా. నీకు ఎక్కిస్తా, గాడిదని ఎక్కిస్తా. నీ ఎక్క మళ్ళీ మళ్ళీ ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వేమనుకుంటున్నావు నా గురించి? నువ్వు ఎక్కువ మాట్లాడుతుంటే నువ్వు ఏమ్రా నువ్వు మంచిగా మాట్లాడుతుంటే, ఆడికి తేడా లేని తెలిసి కూడా మాట్లాడుతుంటే చాలా ఎక్కువ చేస్తా నువ్వు. నువ్వు ఎక్కువ చేస్తున్నావు. నువ్వు అందరికి చెప్తా గాలికి తిరుగుతున్నాడు యాడో, పొద్దున గాలి వ్యాపారం మొదలు పెట్టాడని. నువ్వేం చెప్తా మళ్ళా? నువ్వు వ్యాపారం చేసేది ఉండదన్న మీరే నేను నువ్వు తిరుగుతాడు ఊరు బయట. నేను ఆడకని తిరుగుతా. నీకు అవసరమైంది మీటింగ్ అంటే అంత తేడా నా కొడుకులతో. చెప్పుతో కొడతా మళ్ళా మళ్ళా అంతా మాట్లాడినా కలిసినారు ఒక చోట. నీ అబ్బాయి ఎంత నీకు అవసరమై నీకేమన్నా లోపల మ్యాటర్ లేనప్పుడు ఊర్లోనే ఉండొచ్చు కదరా, మళ్ళీ ఊరు బయటికి పోయేది ఎందుకు? ఊరు లోపల ఉంటాను, ఊరు బయట ఉంటాను, కొండల్లో ఉంటాను, గుట్టల్లో ఉంటాను. నీకు అవసరమా? అది నువ్వు కొండల్లో గుట్టల్లో చేసుకునే వ్యాపారం. నీ వ్యాపారం చేసేది నీ ఛీ, ఎట్లా అవుతుంది? నాకు ఏం వచ్చింది బతుకురా నీది ఎదవ. ఆ కొండల్లో చచ్చిపోరా. మేమేం బతుకు మేమేం బతుకు అదే మంచి కొండ బతుకు మీద నుంచి దుంకురా. పేపర్లో నీవేమన్నా వస్తుంది మొగతనం లేనోడు కొండ మీద దుంకి చచ్చాడని. చిల్లర ముఖం దానా? నీదే ఒక బతుక, మీ నాయనగారిది ఒక బతుక. లేకపోతే ట్రైన్ కింద పడరా. మీ ఊరు బతుకులంతా మీ ఊర అంటారు చూడు. రే ట్రైన్ కింద పడు, గొజ్జవాడు గూడ్స్ బండి కింద పడి చచ్చాడని పేపర్కి వస్తుంది. గొజ్జదనా? నువ్వు పోయి వేసుకోపో. నిన్ను యాదో రోజు నిన్ను పిలిచిపోయి వేస్తారు. నీకు బాగా పెట్రోల్ బాగా ఎందుకు పిలిచవే, నేనే పోతా కదరా. అది ఫు, చిల్లర బజార్ మగం. మీకంతా మీ ఫ్యామిలీ అంతా చూడు గొజ్జ అట్లు ఇవన్నీ ఎంతమంది పోయింటారు ఈ పాటికి. అమ్మ ఈ ప్రపంచంలో సగం అంతా మీరు వాళ్ళు నిన్నే వాడింటారు మొత్తం అంతా మగోళ్ళంతా. నిన్నెంత మంది వాడినారా? చెప్పుతో కొడతా గలీజ్ ముండదానా. నువ్వే కదా కొండలు గుట్టలు అంటివి. నేను సీక్రెట్ నీదంతా బయట చెప్పకూడదా? నేను బయట చెప్పకూడదా? ఇవన్నీ చెప్పకూడదా అని అవసరం లేదు. ఎందుకు తిరుగుతాను కదా ఊర్లో లేకుండా బయటికి? ఆ బైపాస్ లో ఆపుకుంటున్నావా? నీకు చెప్పేది నేను అవునులే, లారీలు ఆపేదే, కొండలు తీసిపోయేదే. చిల్లరేదవా, ఏం బతుకురాది? లోపల ఉండదానా? చిల్లర మగం దానా? నాకు ఈ గజ్జి ఉండదానా? చెప్పేది లారీ డ్రైవర్లు ఆపి తీసిపోవడం ఏంద్రా కొండలే గుట్టలేకి? అదో బతుకరా. చూడు గాలి వస్తుంది, ఏడు వినడేమో ఎదవగాడు. గాలి వస్తుందో, సమంత వస్తుందో, ఇలియాన వస్తుందో. వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారు వీళ్ళంతా? నా బేవర్స్ ఉండదానా? ఎవరైనా మొగోళ్ళ పేరు చెప్పు. చెప్పుతో కొడతా మళ్ళా. నువ్వు చెప్పుకో మొగోళ్ళ పేర్లు, నీకు అలవాటే కదా. సరేగానే తన మామిడికాయలు వాళ్ళని ఫోర్స్ చేస్తుందిరా. అది దానికి దాని ఫోన్ నంబర్ కలిపి నువ్వు కలపమంటే కలిపించచ్చులే. ఏం కలపలరా పోయే నాకు వస్తా చేస్తావా? పోయే లోపడదానా పో. నీ చిల్లర బజార్ ఆటాడుకో. నువ్వు సన్నాసి మొగం దానా? నువ్వు ఎంతమంది నాన్న చేస్తావు చూడు. నీకు ఆ దేవుడు చూస్తుంటాడు. నీ కోసం ఎంతమంది నాశనం చేస్తారా? నువ్వు ఎందుకంటే నీ గొజ్జ నుంచి విముక్తి కలగాలరా. నువ్వు నీకు ఏమన్నా సిగ్గు మానవు లజ్జ ఇవన్నీ ఉంటే నా దగ్గర మాట్లాడు. నాకు ఎప్పుడో పోయినాయిరా. అది ఇవన్నీ మీ బతుకులు అంతే ఇంతే, మీ వ్యవహారాలు అంతే ఇంతే. అందుకే నిన్ను సెలెక్ట్ చేసుకున్నారా? ఏంటంటే నువ్వు గొజ్జ ఊరమ్మలు తిరుగుతావు, నీకు సిగ్గు శరం లేకుండా గుట్టలు తోటలకి పోతావు కదా. బైపాస్ మనకు సెట్ అవుతుందిరా. గొజ్జముండా ఎడా పక్కన ఉండారు, నువ్వు సరిగ్గా మాట్లాడు. లేదనుకో నీకో విషయం తెలుసా? చెప్పు తీసుకుని కొడతాను లోపల. ఊరికే చెప్పారా నితిన్ గురించి? నీ అబ్బా అవునా? బజార్ ముండా సన్నదానా? నీ చిల్లర మొగం దానా? అవరాయి ముండా నీకేమన్నా? నీకే నువ్వు పాప గురించి నమ్ముతావో లేవో అని. నమ్ముతావో లేదు.
నమ్ముతావో లేదో ట్రై చేసారా నువ్వు నమ్మావు అంటే నీకు తనంటే ఇష్టం లేదని నాకు అర్థమైందిరా. ఏ ఇష్టమో ప్రాణము చచ్చిపోతా ఇప్పుడు చెప్తా తనకి నీ మీద ఎట్లా నిందేస్తే నమ్మేసాడు గొజ్జగాడు అని. ఏ పోయే ఫోన్ పెట్టే నేను చెప్పుకుంటా కానీ ఫోన్ నంబర్ ఉంది కానీ పోయే నీ లోపల ఉండపో. ఏ ఏ ఫోన్ పెట్టే లోపల ఇంటి